కర్ణాటక రాజకీయం మళ్లీ హస్తినకి చేరింది. నిన్న సీఎం పదవికి రాజీనామా చేసిన వెంటనే సిద్ధరామయ్య హైకమాండ్ తో భేటీ అయ్యేందుకు ఢిల్లీ వెళ్లారు. అయితే అక్కడ భారీ వర్షం కారణంగా ఆయన విమానాన్ని జైపూర్ కి మళ్లించారు. అనంతరం వాతావరణం అనుకూలించడంతో అర్ధరాత్రి తర్వాత సిద్ధు ఢిల్లీ చేరుకున్నారు. అటు డీకే శివకుమార్ సైతం అత్యవసరంగా దేశ రాజధానికి వెళ్లారు. ఈ వారంలో వారిద్దరూ ఢిల్లీకి వెళ్లటం ఇది రెండోసారి. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ కాసేపట్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలతో సమావేశం కానున్నారు. వారితో విడివిడిగా కలిసి చర్చలు జరుపుతారు. కొత్త కేబినెట్ కూర్పు, ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలనే దానిపై ఈ భేటీలోనే తుది నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీలో చర్చలు ముగిసిన వెంటనే ఇద్దరు నేతలు బెంగళూరుకి తిరిగి రానున్నారు. రేపు బెంగళూరులోని ఓ హోటల్లో కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ భేటీలో ఎమ్మెల్యేలంతా కలిసి కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ని ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ అధికారికంగా తీర్మానం చేస్తారు. మధ్యప్రదేశ్ పర్యటన ముగించుకుని బెంగళూరు చేరుకున్న గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ సిద్ధరామయ్య రాజీనామాని ఇప్పటికే ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు కేర్ టేకర్ సీఎంగా కొనసాగాలని గవర్నర్ గెహ్లాట్ సిద్ధరామయ్యని కోరారు. సిఎల్పి సమావేశం అనంతరం డీకే శివకుమార్ లోక్ భవన్ కి వెళ్లి గవర్నర్ ని కలవనున్నారు. ఎమ్మెల్యేల మద్దతు లేఖల్ని అందించి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని కోరనున్నారు. జూన్ 1న డీకే శివకుమార్ కర్ణాటక కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. బెంగళూరులోని విధాన సౌధ వద్ద ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ వేడుకకు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు హాజరు కానున్నారు. ఇదిలా ఉంటే కేబినెట్ కూర్పు విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. జూన్ 18న రాజ్యసభ ఎన్నికలు ఉన్నందున ఇప్పుడే పూర్తిస్థాయి కేబినెట్ ప్రకటిస్తే మంత్రి పదవులు దక్కని ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కి పాల్పడే ప్రమాదం ఉంది. అందుకే ప్రస్తుతానికి శివకుమార్, మరికొందరు ముఖ్య నేతలు మాత్రమే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ హైకమాండ్ సిద్ధరామయ్యని రాజ్యసభ సీట్ ఆఫర్ చేసినా ఆయన దాన్ని సున్నితంగా తిరస్కరించారు. తాను కర్ణాటక రాజకీయాల్లోనే ఉంటానని, జాతీయ రాజకీయాలపై తనకి ఆసక్తి లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలోనే ఉండి ఆయన వర్గం ఎమ్మెల్యేలపై పట్టు కొనసాగించాలన్నది సిద్ధు ప్లాన్ గా తెలుస్తోంది.